అందరికీ నమస్కారం. ఇప్పుడే బెనారస్ రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చాం. బయటకు వచ్చి రాగానే మా వాళ్ళు వెళ్ళి ఆటోకి అడగడం మొదలుపెట్టారు. ఆటో వాడేమో అన్న కాశీ వస్తామంటే నేను రాను దెంగే అంటున్నాడు. ఇక్కడి నుంచి మా వాళ్ళు మరో ఆటో మీద ప్రయోగం చేశారు. ఈ ప్రయోగంలో భాగంగా ఈసారి ఆటో వాడేమో మనిషికి 30 రూపాయలు అయితేనే వస్తానన్నాడు. సరే వెళ్దామనేసి బయలుదేరాం. సరే కదా ఎక్కాం. ఎక్కిన తర్వాత మనోడు ఇంకా ఆటో డ్రైవర్ మామూలుగా లేదు, సర్రం తీసుకుంటూ పోయిండు. ఆ పక్కనున్న ఆటోవాడు మమ్మల్ని చూస్తున్నాడు, ఫోన్ పట్టుకుని వీడియో తీస్తుంటే. ఇలా వెళ్ళాం. కొద్దిసేపుకి వెళ్తుండగా ఈ వర్షం ఒకటి మమ్మల్ని చావ దొబ్బింది. అసలు ఈ వర్షం దొబ్బడమే కాకుండా దీనికి తోడు ఆ ముందున్న ఆటోవాడు హార్న్ మీద హార్న్ వేస్తున్నాడు. ఇంతలోపు పక్క నుండి అమ్మాయిని చూస్తే మా వాళ్ళు అందరూ అటే తిరగడం మొదలెట్టారు ఒకసారిగా. సరే కదా అని ఇక్కడి నుంచి మళ్ళీ ఆటో ఎక్కితే ఇంతలోపు ఒక ముసలోడు కనబడి తోవంట వచ్చి, ఇగోండి ఈ ముసలి నా కొడుకు మళ్ళీ ఫోన్ తీస్తుంటే ఎందుకు వీడియో తీస్తున్నావు అని అడుగుతున్నాడు. ఏదో మా సాటిస్ఫాక్షన్ గురువుగారు అని చెప్తే సరే అనుకుని అలా వెళ్ళాం. ఇక్కడ మొదలైందండి అసలైంది. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళడం మొదలుపెట్టి ఈ ఆటో వాడు ఇక్కడ దాకా తీసుకొచ్చిండు, ఆపిండు. ఇక్కడి నుంచి మొదలెట్టి మా వాళ్ళు పడపడా నడుస్తున్నారు. ఒక పైపు నుంచి వర్షం విపరీతంగా పడుతుంది. ఈ వర్షంలో మాకు తోచింది ఏంటంటే కాశీ నది పొంగిపోయి ఏకంగా రోడ్ల మీదకి వచ్చేసినంత పని అయింది. కాకపోతే ఇది నది వాటర్ కాదండి, ఇక్కడ డ్రైనేజ్ వల్ల వాటర్ పోకుండా అలా గుట్టలుగా రోడ్డు మీద ఇదైపోయింది. అంతేగాని ఇక్కడ చూడండి స్వాములందరూ ఒకసారికి ఇచ్చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇవన్నీ వీల్ చైర్స్ అండి. ఎవరైతే నది ఘాటు వద్ద నడిచెళ్ళారో వాళ్ళందరి కోసము. ఇక్కడే వస్తుందండి ఫేమస్ చాట్, కాశీ చాట్ బండర్. ఇక్కడండి కాశీ వచ్చిన ప్రతి వాడు ఇక్కడ చాట్ తినాలని ఆలోచిస్తారు. ఎందుకంటే చాలా ఫేమస్ అండి ఇక్కడ. ఇది అస్సలు ఖాళీగా ఉండదు ఏ టైంలో కూడా. ఇక్కడ నుంచి అలా ముందుకు వెళ్ళిపోతుంటే ఇప్పుడు వస్తాడు చూడండి ఒక మహానుభావుడు. ఇంకోండి ఈ రిక్షా మీద ఈడు వెనక్కి కూర్చుంటే ఆ పాప మా తీసుకెళ్ళే ముగ్గురు మనుషులు తీసుకెళ్ళగా ఏనుగుని తీసుకెళ్తున్నాడండి. ఇక్కడ నుంచి ఇదండి చూడండి వాటర్ అంతాను. అసలైంది ఇదేనండి. ఇది నంది విగ్రహం అండి. ఇది నంది సెంటర్ అంటారు. మన తెలుగు వాళ్ళు ఎవరు వెళ్ళినా సరే ఈ సెంటర్ దగ్గర చేరుకుంటారు. ఇక్కడ నుంచి ఒక 600 మీటర్స్ 700 మీటర్స్ ఉంటుంది కాశీ ఘాట్, దశాశ్వమేధ ఘాట్ అనేది. ఇక్కడ నుంచి ఈ ఘాట్ లోపలికి వెళ్ళాలంటే ఇది డైరెక్ట్ రోడ్ అండి. ఇది ఇక్కడ నుంచి ఇవ్వండి ఈ సైడ్లో ఇవన్నీ షాప్స్ అండి. ఇక్కడ అన్ని వస్తువులు రూపాయి నుంచి అన్ని వస్తువులు చూడండి. ఇది నది వాటర్ గట్టి కాదండి, డ్రైనేజ్ వాటర్. అంతేగాని నది వాటర్ ఇక్కడ స్నానం చేసాకండి ఇప్పుడు నది వాటర్ అనుకోండి. ఈ డ్రైనేజ్ వల్ల ఇక్కడ డ్రైనేజ్ ఫెయిల్యూర్ అండి, మొత్తం డ్రైనేజ్ ఫెయిల్యూర్ వల్ల ఇక్కడ మీకు ఇప్పుడు చూపిస్తానండి. కల్కి సినిమాలో మీరు చూశారు కదా అశ్వత్థామ, ఇక్కడ అశ్వత్థామ 2.0 చూపిస్తాను చూడండి మీకు. ఈ అశ్వత్థామ ఏకంగా చూడండి వస్తున్నాడు. ఇంకోండి అశ్వత్థామ 2.0 ఎలా ఉన్నాడు చూశారు కదా, సేమ్ కల్కిలో ఉన్నట్టే ఉన్నాడు. మా వాళ్ళు ఇంతలోపు ఒకడే ఇటు వెళ్తున్నాడు. మా ఆనందగడ అయితే ఎక్కడికి వెళ్తున్నాడు అడిగే తెలియదు అసలు. మొత్తానికి ఏనంటే కొత్త కదన్నా అంటున్నాడు. ఎక్కడ ఏ షాప్ దగ్గర ఏం దొరుకుతుంది అదే తినేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇక్కడ ఇదంతా బాగా చూడవలసిన ప్రదేశం అండి. ప్రతి వస్తువు దొరుకుతుందండి. మన తెలుగు వాళ్ళు ఇక్కడ షాపులు ఉన్న వాళ్ళకి తెలుగు అవసరం లేదండి. మనకి ఇక్కడ షాపులు ఉన్న వాళ్ళకే తెలుగు వచ్చు. అందరూ మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడ తిరుగుతాం వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ తెలుగు మాట్లాడతారు. రండి బాబు రండి అని. చీరలు అమ్మడం వరకు ఏదన్నా సరే చీరలు అమ్మేవాళ్ళు కానీ చిన్న వస్తువులు అమ్మేవాళ్ళు ప్రతి వాళ్ళు కూడా తెలుగు వాళ్ళ మీద ధ్యాస. అలానే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలండి. మొత్తం దోచేస్తారు మిమ్మల్ని. ఎంత తక్కువలో ఇదైతే అంత మంచిది. అండ్ చూడండి ఈ బళ్ళుతో వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. తర్వాత వీల్ చైర్లో వెళ్ళే వాళ్ళు చూడండి. ఇక్కడ ఒక అంకుల్ వస్తారు. ఈ అంకుల్ ఏకంగా వీల్ చైర్లో సరే కదా తీసుకెళ్లారు కదా డబ్బులు ఇచ్చాం కదా అనేసి ఏకంగా వాళ్ళ మీద భారం మొత్తం వదిలేసి ఇంకా అలా కూర్చున్నాడు చూడండి. ఏదైతే ఉందో నన్ను తీసుకెళ్తారు కదా అనేసి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇలా పోతే ఇంకోండి లెఫ్ట్ సైడ్లో ఒక ద్వారం కనబడుతుంది మీకు. ఇదేనండి దశాశ్వమేధ కాశీ విశ్వనాథుని గుడికి మెయిన్ దర్శనం. దశాశ్వమేధ ఘాట్ నుంచి వెళ్ళే రూట్ ఇది. ఈ రూట్ నుంచి వెళ్ళిపోతే తిన్నగా గుడి దగ్గరికి వెళ్ళిపోతారండి, సందులెళ్ళి. ఇదండి ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంటే ఇదిగోండి చూడండి ఇదంతా డ్రైనేజ్ వాటర్ అండి, నది వాటర్ ఏం కాదు, డ్రైనేజ్ వాటరే. నది ఇంకా లోపలికే ఉందండి, తగ్గిపోయింది బాగా వరద. తగ్గిపోయిన తర్వాత ఇదిగోండి చూడండి ఇదంతా డ్రైనేజ్ వాటరే, పైనుంచి వచ్చింది ఇదంతాను. మా వాళ్ళు మాత్రం చకచకా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంతలోపు మా వాళ్ళు ఏమో ఘాటు లోపలికి వెళ్దాం అనుకుంటే ఇంకా లెఫ్ట్ సైడ్కి వెళ్ళి ఇదిగోండి ఇక్కడ చూడండి ఈ లోపల నుంచి మా వాడు ఒకడేమో వచ్చేస్తున్నాడు. ఆయన ఏమో ఇంకా గిటార్ వాయిస్తున్నాడు అక్కడ. ఇంకోండి దశాశ్వమేధ ఘాట్ నుంచి అటు సైడ్ ఒకటి ఉంది, రైట్ సైడ్ ఒకటి, ఇది లెఫ్ట్ సైడ్ అండి. ఇక్కడ చూడండి ఇక్కడే అన్నీ జరుగుతాయి. ఏం జరగాలన్నా సరే ఇక్కడే అన్నీ జరుగుతాయి. ఇక్కడ పిండ ప్రదానం కానీ హారతి కానీ ఇవన్నీ ఇక్కడే జరుగుతాయండి. దశాశ్వమేధ ఘాట్లోనే ఎక్కువగా జరుగుతాయి. ఇవ్వండి ఎంత వర్షం పడినా సరే జనాలు మాత్రం అస్సలు తగ్గలేదండి. ఇక్కడ తగ్గకపోవడం వల్ల చూడండి ఎంత నీట్గా ప్రతిదీ మొత్తం కడిగేసుకుంటూ పోతుంది. ఇంకా
మా వాడైతే మా దీనాగాడు అయితే ఏకంగా ముందు వెనక చూడకుండా కెమెరా ముందే నడుస్తున్నాడు ఇంకా ఏకంగా. చూడండి మా వాడు ఇంకా ఫ్యాషన్గా ఉంటుందని షర్ట్ కూడా వేసేసాడు కాశీ విశ్వనాథునిది. ఇక్కడ చూడండి పిండ ప్రదానం చేస్తారు. ఆ పిండ ప్రదానం చేసేటప్పుడు మొత్తం ఇంకా అందరూ ఇంక ఇక్కడే ఏ విషయాలు ఏం కావాలన్నా ఇక్కడ దొరుకుతాయండి. ప్రతి విషయం దొరుకుతుందండి. సవాలు కాల్చే విధానం కానీ పక్కనండి మణికర్ణిక గట్ల లెఫ్ట్ సైడ్ ఇంకోండి వీళ్ళు పిండ ప్రదానం చేస్తున్నారు పంతులు. ఇక్కడ కాశీలో పిండం పెడితే చాలా మంచిదని భావించి ఎక్కడెక్కడి నుంచో వచ్చి అందరు ఇక్కడే పిండాలు పెడుతుంటారు. ఇంకోండి ఇదంతా చాట్ బండారు అన్నీ దొరుకుతాయండి, ఏం ఉండదు. ఇవంతా చూడండి ఆ బోట్లు అన్నీ ఉన్నాయి కదండి. యాక్చువల్గా అయితే నార్మల్ రోజుల్లో బోట్లు చాలా లోపలికి ఉంటాయండి. ఆ బోట్ల దగ్గర వరకు జనాలు నడుచుకుంటూ వెళ్తారు. ఘాట్ అండి ఇదంతా ఘాట్ అండి. ఇగోండి ఇదంతా మట్టి కొట్టుకుపోయిందండి. మట్టి కొట్టుకు వరద ఎక్కువ అవడం వల్ల మట్టి కొట్టుకుపోయి ఘాటు మీదకంతా వచ్చేసింది. దానివల్ల ఇదంతా ఇలా జరుగుతుందండి. మొత్తం క్లియర్ చేస్తున్నారు. ఇక్కడ అడుగుతారండి దర్శనం కావాలంటే. ఇప్పుడు ప్రజెంట్ రైనీ సీజన్ కాబట్టి బోటింగ్ లేదండి. బోటింగ్ లేకపోవడం వల్ల ఏంటంటే వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ బోటింగ్ లేకపోవడం వల్ల వీళ్ళు వచ్చేయమంటారంటే సార్ దర్శనం కోసం అయితే మాత్రం తీసుకెళ్తాం సార్ ఈ దర్శనం అందుకనేసి గంగాహారతి కోసం అయితే తీసుకుంటారు. మనిషికి 150 రూపాయలు తీసుకుంటున్నారండి. అదే లైవ్ బోట్ అనుకోండి ఫ్యామిలీ మొత్తం అనుకోండి ఒక బోట్ బుక్ చేసుకున్నారు అనుకోండి 1500 వరకు తీసుకుంటారు. అదే సింగిల్ పర్సన్ కదా అనుకోండి 100 నుంచి 150 రూపాయలు తీసుకుంటారండి. అదే దళారులకు నమ్ముకొని వెళ్ళారనుకోండి వాళ్ళు కమిషన్ తీసుకుంటారు, ఇల్లు కమిషన్ తీసుకుంటారు. చాలా ఎక్కువ డబ్బులు, అంతేగాని ఇంకేం ఉండదండి. ఇంకోండి మట్టి చూడండి ఎలా మొత్తం కొట్టుకొచ్చేసింది ఒడ్డుకి, అంతేనా. చూడండి మట్టి ఎలా కొట్టుకొట్టేసింది. ఆ ఇంజిన్తో చూడండి ఆ వాటర్ స్ప్రే చేసి మట్టిని మొత్తం తొలగిస్తున్నారు. అక్కడ తిరగడం అయిన తర్వాత ఇలా ఇప్పుడు దశాశ్వమేధ ఘాట్ మన అఘోరా బాబాలు చూద్దామన్న ఆనందగడేమో చూద్దామన్న అఘోరా వాళ్ళే అనేసి అనుకుంటే సరే కదా అని ఇటు వచ్చామండి. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ అస్సలు ఖాళీ లేదండి బాబు. ఈ ఉడిపి హోటల్ ఉందే, ముంబై ఉడిపి హోటల్ అనేసి ఉంటుందండి. ఇక్కడికేనండి ఎవరైనా తప్పిపోయినా సరే ఇక్కడ దీని పెద్ద గ్రౌండ్ ఉంటుంది. ఆ గ్రౌండ్లోనే అందరు కలుస్తారు. ఇక్కడికి వచ్చి కలిసిన తర్వాత ఎవరైనా ఎత్తుకడం కానీ మైక్ పాయింట్ ఒకటి ఉంటుందండి. మైక్ పాయింట్ దగ్గర అందరూ కలుస్తారు. అందరు కలిసిన తర్వాత ఇది యాక్చువల్గా హారతి ఇచ్చే ప్లేస్ ఏంటంటే దశాశ్వమేధ ఘాట్ ఇదేనండి. ఈ ఎదురుగా హారతి ఇస్తారు. కాకపోతే ఇప్పుడు వర్షం వల్ల హారతి ఇవ్వలేకపోతున్నారు. దీనికి ఏంటంటే కొంచెం పడవల మధ్యలో సెటప్ వేసేసి హారతి ఇస్తారండి. ఇక హారతి ఇవ్వడం వల్ల ఇగోండి ఇప్పుడు మన అఘోరా బాబాని టైం వచ్చిందండి. అగోండి చూడండి మన అఘోరా బాబా. ఈ అఘోరా బాబా ఏమో ఫోటో తీసుకుంటాం అంటేనే ఫోటో కాదు ముందు పేమెంట్ కావాలంటున్నాడు. పేమెంట్ అయితే 10-20 ఇస్తామంటే కాదండి, ఏకంగా ఫోన్పే అయినా సరే ఫోన్పే ఉన్నా పర్లేదమ్మా అనేసి అంటున్నారు మన అఘోరా బాబా. ఇప్పుడు వెళ్దాం రండి అఘోరా బాబా దగ్గరికి. మెల్లికి వెళ్దామనేసి ప్రయత్నిస్తుంటే అక్కడికి వెళ్ళి ఫోటో తీసుకుందామనేసి ఎంత ప్రయత్నించినా సరే మన అఘోరా బాబా లేదు ఫోటో నాట్ అలౌడ్ అనేసి అంటున్నాడు. ఇప్పటికి చివరికి మెల్లికి బతిమలాడితే సరే అమ్మ అనేసి అంటున్నాడు. ఇంకోండి వద్దంటున్నాడు. వెళ్తే బొట్టు పెట్టినామంటే పేమెంట్ కావాలంటున్నాడు బాబా. ఫోన్పే చేసేయండి అమ్మ అని అంటున్నాడు. ఫోన్పే చేద్దామంటే సరే ఫోన్పే చేద్దాం కదా అని తీస్తే ఏమో నాకు ముందు ఫోన్పే ఎక్కించాను అంటున్నాడు ఫస్ట్. చూడండి దక్షిణేశ్వరం తర్వాత మా వాళ్ళు ఫోటోలు దిగడానికి ప్రయత్నించారు. ఇక్కడ నుంచేనండి ఇందాక చూపించాను కదా కుడి సైడు విశ్వనాథ స్వామి గుడి టెంపుల్కి వెళ్ళే రాస్తా. ఇవన్నీ షాపులు అండి. ఇక్కడ ప్రతి వస్తువు దొరుకుతాయండి. గుడికి సంబంధించిన ప్రతి వస్తువు దొరుకుతాయండి. ఎక్కడ మీరు వాళ్ళు అడుగుతారండి లాకర్ ఉంది చెప్పులు పెట్టుకోండి ఫోన్ నాట్ అలౌడ్ అనేసి. ఇవన్నీ నమ్మేసి మీరు ఇక్కడ పెట్టుకొని వెళ్ళిపోకండి. ఎందుకంటే వాళ్ళు ప్రసాదం అమ్మడం కోసం అనేసి మీకు అవన్నీ చెప్తారు. 400-500 ఎక్స్ట్రా తీసుకుంటారండి. అవన్నీ వేస్ట్ అండి. కావాలంటే గుడిలో మీకు లాకర్ కూడా ఉంటుందండి. గుడిలో లాకర్ సదుపాయం ఉంది, అన్ని సదుపాయాలు ఉన్నాయండి. చెప్పులు పెట్టుకునే ఉన్నాయి, ఫోన్స్ పెట్టుకునే ఉన్నాయి, చిన్న బ్యాగ్స్ అనేవి ఏంటంటే మీరు ఎక్కడ ఉంటారో అక్కడ వదిలేసి వెళ్ళండి. ఇవన్నీ ఇక్కడ షాపుల్లో చూడండి ప్రతి ఒక్క షాప్లో కూడా లాకర్స్ ఉంటాయండి. వీళ్ళు డబ్బులు ఫోను వాచ్లు పెట్టడానికి అని చెప్తారు. తర్వాత ప్రసాదం తీసుకోమని 200 రూపాయలు 500 రూపాయలు వసూలు చేస్తుంటారండి. చాలా ఎక్కువ అంతే ఇక్కడే తీసుకుంటారండి. ఇవన్నీ నమ్మకండి అసలు. ఈ షాపుల్లో అన్నీ దొరికేవన్నీ మంచి సామాన్లే కాదనట్లేదు. కొంతమంది మోసగాళ్ళు కూడా ఉంటారు. జాబ్ కట్ చేసేవాళ్ళు గట్టి చాలా ఎక్కువ మంది ఉంటారు. కొంచెం చూసుకుంటుండే ఏరియాలో నుండి ఒక సింగిల్గా వెళ్తే వాళ్ళ మాయలో పడిపోతారండి. ఎప్పుడైనా వెళ్ళేసరి 2-3 వెళ్ళండి, చాలా దీనిగా ఉంటుంది. ఇక్కడ మీరు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదండి. వాళ్ళే పిలుస్తారు, తెలుగులోనే పిలుస్తారు. మీకు తెలుగు, హిందీ అన్ని మా కులాలు మతాల వాళ్ళు అందరూ వస్తారండి. ఎందుకంటే ఇది విశ్వనాథ స్వామి టెంపుల్ దగ్గర ఇక్కడ లోకల్ వాళ్ళకంటే యూపీ బీహార్ వాళ్ళకంటే మన పర్యాటకులకే ఎక్కువ ఇది ఇస్తారండి. ఇక్కడ పర్యాటకులే ఎక్కువ సంపాదన ఇక్కడ వ్యాపారస్తులకి. దానివల్ల అండి ఇక్కడ ఎన్ని రకాల గాజులు, దేవుని పూజా సామాగ్రిలు అన్నీ దొరుకుతాయండి. అందుకే అంటారు కదండి కాశీలో పుట్టినప్పటి నుంచి చనిపోయినంత వరకు అన్నీ దొరికే ప్లేస్ ఏంటంటే కాశీ అని నాకు తెలిసినంత వరకు. చూడండి ఇవన్నీ
ఫస్ట్ టైము మేము కూడా చాలా ఇది ఆలోచించి మాకు తెలియదండి. ఫస్ట్ టైము వచ్చాం కదా, దానివల్ల ఏంటంటే అందరూ కూడాను సంతమతం అయ్యాం. అంటే మన భాష ప్రాబ్లం ఉంటుంది, కానీ ఇక్కడ ఏ భాష ప్రాబ్లం ఉండదండి, అందరూ దొరుకుతారండి. మన చుట్టూ కాశీలో ఉండేవన్నీ మన ఆశ్రమాలు, తెలుగు ఆశ్రమాలు, బ్రాహ్మణ సంఘాలు, అన్ని సంఘాల వాళ్ళకి అన్ని రకరకాల ఆశ్రమాలు ఉంటాయండి. ముందు కాంటాక్ట్ అయ్యారండి, ఎవరినైనా వచ్చేటప్పుడు ముందు కాంటాక్ట్ అయ్యి వస్తే చాలా మంచిది. ఎందుకంటే మీకు వచ్చి రాగానే వీళ్ళు ఇక్కడ బయట ఆశ్రమాలు తీసుకుంటే ఇక్కడ ఫుడ్ మీకు పడకపోవచ్చు, లేదనుకుంటే వాటర్కి ఏదైనా సరే ఇబ్బంది అవ్వచ్చు, బయట వాళ్ళు ఎక్కడెక్కడో తీసుకెళ్తారు. అదే మన తెలుగు వాళ్ళు ఉన్నారనుకోండి, మీరు అడగడానికి కూడా బాగుంటుంది.